Sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ఆధ్యాత్మిక ఘట్టం టీటీడీ సరసన ఏవీ నగరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. అసెంబ్లీ ఆవరణంలో చేనేత వస్త్ర ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్. ప్రజా ప్రతినిధుల్ని ఆకట్టుకున్న చేనేత ఉత్పత్తులు. అభివృద్ధి సూచికగా నిలిచిన బడ్జెట్ ఇది. అసెంబ్లీలో ప్రతినిధి యనమల దివ్య. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగులు ఆందోళన పర్వం. డిమాండ్ సాధనకు ఉద్యమ బేరీ. కాకినాడ జిల్లా ఇదో ఆధ్యాత్మిక ఘట్టం. టీటీడీ సరసన ఏవీ నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చేరింది. 10 ఏళ్ల కిందట మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులచే నిర్మితమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో భక్తులకు కొంగు బంగారంగా నిలిచింది. కోరిన కోరికలు తీర్చే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రాంత ప్రజలు 7 వారాల వెంకన్నగా కొలుస్తున్నారు. ఈరోజు తొండంగి మండలం కాకినాడ జిల్లా ఏవీ నగరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిబంధనల మేరకు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు వారి చేతుల నుంచి టీటీడీలోకి చేర్చుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏవైతే స్వామివారికి తిరువాభరణాలు ఉన్నాయో, మరి ఈ ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, కళ్యాణ మండపం కానీ అట్లాగే మిగతా సబ్ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు టీటీడీలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి స్వామివారికి నిత్య కైంకర్యములు నిరాటంకంగా నిరంతరాయంగా జరపడం జరుగుతుంది, ఆగమోక్తంగా జరపడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సెక్యూరిటీ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారితో పాటుగా మేధావి స్టాఫ్ అయితేనేమి, మరి టెంపుల్ స్టాఫ్ను, మరి రిలీజియస్ స్టాఫ్ను అందరినీ కూడా ఎంతమంది అయితే అవసరమో అంతమందిని కూడా తీసుకొని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో శ్రీవారికి కైంకర్యం చేయడం జరుగుతుంది. వారితో పాటు పోటు వర్కర్లు, ప్రసాదం తయారు చేయడానికి పోటు వర్కర్లను, మరి ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లను, మరి పరిచారికలు, వీళ్ళంతా కూడా రిలీజియస్ స్టాఫ్ అంటారు, వీరిని కూడా తీసుకొని మరి పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఆకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షర్ట్ను కొనుగోలు చేసి కార్మికుల ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుండి 33 సంఘాలు ఉండడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలు,
కార్యక్రమాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకు గాను ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, కామినేని శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూసే అందరూ కూడా మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచీలు కానీ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32, 33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఇవాళ అన్ని షాపులు ఒకే వీధిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాప్ ఒక్కో దగ్గర ఉంటుంది. అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఇవాళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రం తయారు చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అది ప్రజలకు చాలా తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీనికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్ వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద బడ్జెట్ అని ప్రభుత్వ విప్ యనమల దివ్య పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి పొయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ప్రసంగించిన యనమల దివ్య 11.7 వృద్ధి రేటుతో నేషనల్ యావరేజ్ కంటే బెటర్ గ్రోత్ సాధించారని ప్రశంసించారు. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక మంత్రి భారీగా నిధులు కేటాయించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు. అధ్యక్ష, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద బడ్జెట్గా నిలిచింది. అలాగే 11.7% వృద్ధి రేటుతో నేషనల్ యావరేజ్ కంటే బెటర్ గ్రోత్ రేట్ సాధించాము. మీకు తెలుసు అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. అలాగే ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, దీపం లాంటి పథకాలకు మన ఆర్థిక మంత్రి గారు భారీ కేటాయింపులు చేసి సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అధ్యక్ష, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధికి కేటాయింపులు పెంచి మన విజనరీ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర 2047 వైపు నడిపిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమం కోసం జరిపిన కేటాయింపులు వారిపై మనకున్న అభిమానాన్ని మళ్లీ చాటుకుంది. మత్స్యకార సేవలో భాగంగా వారి పెన్షన్ 20,000 రూపాయలు పెంచి సుమారు 1,20,000 కుటుంబాలకు లబ్ధి చేస్తున్నాం. అధ్యక్ష, మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని ఈ వార్షిక బడ్జెట్ మరొకసారి ప్రూవ్ చేసింది. మహిళలకు 4,582 కోట్ల కేటాయింపు ద్వారా వారికి ఉచిత ఆరోగ్య సేవలు, ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్, ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి రుణ సదుపాయాలు కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మంచి ఫౌండేషన్ వేశారు. విద్య, స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచగలిగాం. మహిళలకు రక్షణ కోసం శక్తి యాప్, ఉచిత బస్సు, మహిళా పారిశ్రామికవేత్తలు లాంటి వాటికి కేటాయింపులు జరిపి మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత గౌరవమో తెలుపుకుంది. అధ్యక్ష, దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. ఎవరికీ లేని ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అదే మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో వారి ప్లానింగ్, ప్రోగ్రామింగ్
ప్రాసెస్ అన్నీ మాకు అర్థమయ్యాయి. దానిలో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ వెల్త్ ఫండ్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త ఆలోచనలకు మొదటి అడుగులు పడ్డాయి. ఈ వార్షిక బడ్జెట్లో యువతకు విద్యా ఉపాధి అవకాశాల కోసం భారీగా కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్కు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ స్కాలర్షిప్స్కు భారీగా నిధులు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డ్రోన్స్, గ్రీన్ టెక్నాలజీలో స్కిల్ ట్రైనింగ్కు అధిక నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ శ్రీ నారా లోకేష్ గారికి మా తుని నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అధ్యక్ష, 20 లక్షల ఉద్యోగాలు, సబ్సిడీ లోన్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్కు ట్యాక్స్ సబ్సిడీ, ఎంఎస్ఎంఈ రంగానికి చేయూత, ఇన్నోవేషన్ హబ్స్, డిజిటల్ స్టార్టప్ లాంటి ఎన్నో యువతకు దిశానిర్దేశం చేసే పథకాలకు కేటాయింపులు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుకి ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతోంది. అధ్యక్ష, చివరగా ఒక నాయకుడు కేవలం పాలన చేయడమే కాదు, భవిష్యత్తును ఊహించి ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయాలి. మన సీఎం గారి ఆలోచనలు ఈ రోజుకే పరిమితం కావు, రాబోయే తరాల కోసం కూడా ఉంటాయని ఈ బడ్జెట్ మరొకసారి చాటి చెబుతుంది. రైతు సంక్షేమం నుండి మహిళా సాధికారత వరకు, యువత అభివృద్ధి నుండి పరిశ్రమ అభివృద్ధి వరకు, సామాజిక న్యాయం నుండి సాంకేతిక ఉన్నతి వరకు ప్రతి రంగంలో ఆయన చూపుతున్న నాయకత్వం మన రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే. 1995-2004 వరకు నాడు సీఎంగా చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి యొక్క ఫలాలు ఆ దశాబ్దంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీలు చేసిన వారందరికీ మంచి భవిష్యత్తునిచ్చింది. మనందరము కూడా ఆ దార్శనికుడి దూరదృష్టి వల్ల లాభం పొందిన వాళ్ళమే. అలాగే ఇప్పుడు వారు చేస్తున్న కార్యక్రమాలు భావితరానికి బంగారు బాటలు. ఇటువంటి సీఎం గారు మనకుండటం మన రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న అదృష్టం. మన సీఎం గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు అధ్యక్ష. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగులు కదం తొక్కారు. జీవో నెంబర్ 36ను అమలు చేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని గండేపల్లి డీసీసీబీ బ్రాంచ్ వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ గండేపల్లి బ్రాంచ్ డైరెక్టర్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. గండేపల్లి డీసీసీబీ బ్యాంక్ అనుబంధ సొసైటీలైన మురారి, గండేపల్లి, మల్లెపల్లి మరియు ఉప్పలపాడు పీఏసీఎస్లకు ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలో సహకార ఉద్యోగులు కదం తొక్కారు. జీవో నెంబర్ 36ను అమలు చేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని గండేపల్లి డీసీసీబీ బ్రాంచ్ వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ గండేపల్లి బ్రాంచ్ డైరెక్టర్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. గండేపల్లి డీసీసీబీ బ్యాంక్ అనుబంధ సొసైటీలైన మురారి, గండేపల్లి, మల్లేపల్లి మరియు ఉప్పలపాడు పీఏసీఎస్లకు ఉద్యోగులు పాల్గొన్నారు. We want justice. 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 న్యాయమైన కోరికలు తీరే వరకు, న్యాయమైన కోరికలు తీరే వరకు, చేయాలి, చేయాలి, జీవో నెంబర్ 36 అమలు చేయాలి, పోరాడు తీరుదాం, పోరాడు తీరుదాం, న్యాయమైన మా కోరికలు తీరే వరకు సాగిద్దాం. పిఠాపురంలో వీఆర్ఓలు, వీఆర్ఏ సర్వేయర్లు డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు, వీఆర్ఏలు, సర్వేయర్లు పడుతున్న ఇబ్బందులు మరియు పని ఒత్తిడి దీనిపై దశల వారీగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బాపూజీ, జాయింట్ సెక్రటరీ మల్లేష్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పిఠాపురం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షులు బి సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. వీఆర్ఓలకు పని ఒత్తిడి తగ్గిస్తే సక్రమంగా పనులు నిర్వహిస్తారని, అధిక ఒత్తిడి కారణంగా మానసికంగా, శారీరకంగా బలహీనమవుతున్నారని, వీటిని తట్టుకోలేక గుండెపోటుకు మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు వీఆర్ఓలపై ఒత్తిడి లేకుండా చూడాలని అన్నారు. ఐక్యత, వీఆర్ఓలు సర్వేల యొక్క ఐక్యత, వీఆర్ఓలు సర్వేల యొక్క ఐక్యత, వీఆర్ఓలపై దాడులు
అరికట్టాలి, ఏఆర్ఓలపై దాడులు అరికట్టాలి, ఏఆర్ఓలపై అరికట్టాలి, ఏఆర్ఓల వేధింపులు అరికట్టాలి, ఏఆర్ఓలపై వేధింపులు అరికట్టాలి. నా పేరు మద్దాల బాపూజీ, విఆర్ఓల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగాను, కాకినాడ జిల్లాకి జిల్లా గౌరవశిష్యులుగాను, ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల పని ఒత్తిడితో, తీవ్ర మానసిక ఒత్తిడితో రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో తంబల్ల మండలంలో వెంకటరామాయణ విఆర్ఓ ఈ పని ఒత్తిడి వల్ల యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది. అలాగే గూడూరు, నెల్లూరు జిల్లాలో గూడూరు రమణ వ్యక్తి ఇలాగే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పరమేశ్వరరాజు అనే వ్యక్తి విఆర్ఓ ఆత్మహత్య చేసుకుని నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క పని ఒత్తిడే కారణం కాదు, అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా రెవెన్యూ శాఖ, సచివాలయం శాఖ, రెండు శాఖల మధ్య సమన్వయం లోపంతో రెవెన్యూ ఉద్యోగులుగా మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రెండు శాఖలు కూడా మా పనే ముందు జరగాలి, మా పనే అవ్వాలనే కోణంలో విఆర్ఓల మీద, రెవెన్యూ ఉద్యోగుల మీద, సర్వేర్ల మీద తీవ్ర ఒత్తిడి చేపడుతున్నారు. ఒకవైపు రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు రీసర్వే పూర్తవ్వాలని, లేదా ఎలక్షన్ వరకు పూర్తవ్వాలని, లేదా పాస్బుక్లు పంపిణీ రైతులకు చేయాలని, పన్ను వసూలు రూపంలో ఖజానాన్ని నింపేదాని కోసం పన్ను వసూలు చేయాలని ఒకవైపు వీరు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ సర్వేలు చేయాలని, ఫ్యామిలీ సర్వేలు చేయాలని ఒక రకంగా పంచాయతీరాజు, మున్సిపల్ శాఖల నుంచి మన రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఫీల్డ్ సర్వేలు చేయిస్తూ రెండు శాఖల మధ్య సమన్వయంతో, పని ఒత్తిడితో విఆర్ఓ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు రవీంద్రరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు డూ కార్యక్రమాన్ని ఈపాటికే ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి మా చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మమ్మల్ని చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అభివృద్ధి ప్రదాతలు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్లపై పాటంశెట్టి సూర్యచంద్ర, సందీప్ పేలడప్పనిపై తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ పరంగాను, జ్యోతుల ఫౌండేషన్ పరంగా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్న జ్యోతులపై సూర్యచంద్ర నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేదలేదని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు, కోరుపు సాయితేజ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు హెచ్చరించారు. గండపల్లి మండలం తాళ్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యచంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రోజున 2 రోజులు 3 రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పరపత దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది. ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి. ఈ అభివృద్ధి సంక్షేమం చూడలేక మరి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సూర్యచంద్ర అబద్ధాలు మానుకో, కబడ్దార్ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు మరి రోజునే మరి డ్రింకింగ్ వాటర్ గురించి మరి నువ్వు మాట్లాడటం జరిగింది. సత్సాయి డ్రింకింగ్ వాటరు అది మూలన పడిపోతే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా ఈ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి వెళ్ళటం, మరి అక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి 30 లక్షలు తెచ్చి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులందరికీ జీతాలు ఇచ్చి మరలా దాన్ని దాటిలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి మరి దాంట్లో పంపులది కూడా పనిచేయటం తొందరలోనే దారిలో పెట్టడం జరుగుద్ది. మరి అలాగే కలెక్టర్ గారిని కూడా, రాజమండ్రి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. మరి తీసేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగాలనేటువంటిది మరి చేయటం జరిగింది. ఒక కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి ఆ ప్రాజెక్టు రన్నింగ్ లో పడ్డానికి కూడా బాధ్యత తీసుకున్నటువంటి మరి జ్యోతుల నెహ్రూ గారు చేసినటువంటి నెహ్రూ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అనేక బురదలు జరుగుతున్నారండి. ఏమండి పాటశెట్టి సూర్యచంద్ర గారు, మీరు ప్యాకేజ్ ఇస్తారండి, మీరు
మీరు మామూలు స్టార్ కాదు. ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారో ఎంతో మంది జన సైనికులు ఫారెన్ నుంచి మీకు డొనేషన్ పంపారు. ఆ డొనేషన్ కేవలం లెక్క చెప్పారో మీరు ఎంత వాడుకున్నారో. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పెద్దలందరూ చెప్పారు. పాటశెట్టి శివచంద్ర గారికి ఒకటే వినియోగించుకుంటున్నాం. మీరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉప్పలపాడు గ్రామానికి ఎన్నిసార్లు 3 నెలలు ఉన్నారు. ప్రతిరోజు వచ్చేవారు కదా. తాళ్ళూరు నుంచి ఉప్పలపాడుకి వచ్చే రోడ్డు ఎలా ఉండేది ఎప్పుడైనా మాట్లాడారే మీరు? 98 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసి అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ గారికి. అలాగే మల్లేపల్లి టు రాజపూడి, మల్లేపల్లి టు ఉప్పలపాడు వరకు బీటీ రోడ్డు వస్తే దాన్ని కాదు సీసీ రోడ్డు కావాలని ప్రజలందరూ మేమందరం ఏకంగా అడిగితే దాన్ని ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళి మల్లేపల్లి ఇప్పటి వరకు సీసీ రోడ్డు తెచ్చిన ఘనత నెహ్రూ గారు. అంటే ఒక ఉప్పలపాడు గురించి చెప్తున్నాను మీకు నేను. సింగులూరు రామదీపు, జనసేన పార్టీ ఏఎన్సీ డైరెక్టర్ జగ్గంపేట. మరి సుబ్బాయిపేట గ్రామం అండి. మన సూర్యచంద్ర గారు మాట్లాడిన మాటలు మేము చూసాము. అభివృద్ధి లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆయన బురద జల్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. మీరు బురద జల్లాల్సిన పని లేదండి. మా సుబ్బాయిపేట గ్రామంలో సుమారు మా గ్రామానికి ఎమ్మెల్యే గారు 80 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. తార్ రోడ్డు వేశారు, అలాగే బోర్ రోడ్డు ఇచ్చారు, అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు. అభివృద్ధి అనేది మీ ఇంటి ముందు కనిపించదు సార్. అభివృద్ధి నియోజకవర్గంలో కనిపిస్తుంది. దయచేసి బురద జల్లే ప్రయత్నం మానేసుకుని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం మాని జరిగే అభివృద్ధికి మీకు చేతనైతే మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసేయండి. అది తక్షణ పరిష్కారం జరుగుతుంది. మా కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుంటుంది. కాబట్టి దయచేసి అసత్య ఆరోపణలు మానేసుకొని ఇప్పటికైనా కానీ పాటించే సూర్యచంద్ర గారు గత 2 రోజులు పట్టించి అలజడి సృష్టించి లేనిపోని మాటలు మాట్లాడుతూ అసత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మా గ్రామ పంచాయతీకి వచ్చి దగ్గర 1,20,00,000 వరకు వర్క్ ఆల్రెడీ జరిగిపోయి ఉంది. అలాగే 52 కోట్ల రూపాయలు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కూడా శాంక్షన్ అయి వచ్చి ఉంది. కాబట్టి దాని యొక్క ప్రూఫ్స్ కూడా మీకు కావాలంటే పంపించవచ్చు. తొందరలోనే శంకుస్థాపన చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మరి ఎంత అభివృద్ధి ఏం చేస్తున్నారు? మీరు గత 3 సార్లు 4 సార్లు నియోజకవర్గం అంతా పర్యటన చేసాం, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం అని అంటున్నారు. కానీ మీరు ఇప్పుడు పర్యటన చేయండి. ఏ రకంగా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీ ఎలా ఉంది, కల్వర్ట్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా తెలుస్తుంది. మీరు కళ్ళుండి మాట్లాడుతున్నారో కళ్ళు లేని మాట్లాడుతున్నారో అది మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. అలాగే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అధికార ప్రతినిధి ఈర్ల శ్రీరామమూర్తి, ఎంపీ సీఎం రమేష్ తనయుడు విజయ్ నాయుడు, చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని సీఎం రమేష్ జన్మదిన కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిరుపేద మహిళలు 300 మందికి చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంప నరసింగరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. సీఎం రమేష్ ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టిన అనిత కాలంలోనే అనకాపల్లిలో అనేక చారిత్రాత్మక అభివృద్ధి పనులు చేశారన్నారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఆయన జన్మదినాన్ని మరి ఇక్కడ కూటమి సభ్యులతో ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ జిల్లా ఏదైతే సబ్బవరం మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి కూడా నేతలు వచ్చి ఆయన జన్మదినాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. అందులో భాగంగానే పేద ప్రజలకు ఇక్కడ మన వస్త్రదానం అలాగే పండ్లు పంపిణీ కూడా మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు అధికార ప్రతినిధి అయినటువంటి ఈర్ల శ్రీరామూర్తి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సోడవరం మరి టీవీ సమక్షంలో మరి పేదలకు దానికి వస్త్రదానం, పండ్లు పంపిణీ జరిగింది. అంతేకాకుండా చాలా అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్న వేడుకలు చేసుకున్నాం. మరి ఆయనకి మా అందరి తరఫున మరి ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అలాగే ఉన్నత పదవులు ఇవ్వాలని
మా అందరి తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మిగతా మా పార్లమెంట్ సభ్యులు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సభలో శ్రీ చొక్కాపల్లి వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలందరికీ కూడా వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల జిల్లా నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించి అందరినీ ఒక్క వేదిక మీద కూర్చోబెట్టి శ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అందరూ కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ ప్రాంత ప్రజలకి విశేషమైన సేవలు చేయాలని, అదేవిధంగా మన జిల్లాతో పాటు ఈ దేశం అభివృద్ధిలో ప్రధాన భూమిక శ్రీ సీఎం రమేష్ గారు పోషించాలని ఈ సభ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోరడం జరిగింది. విశాఖ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ దివంగత పెదకంశెట్టి అప్పల నరసింహం 90వ జయంతి సందర్భంగా ఆయన తనేడు ప్రభుత్వ పశ్చిమ విశాఖ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నమ్మిన బంటు మా నాన్నగారు స్వర్గీయ అప్పల నరసింహం గారు. ఆయన అడుగుజాడలో నడిచి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వారమవుతామని తెలిపారు. సుమారు 1300 మంది రక్తదాతలుగా నిలవడం గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వర్గీయ పెదకంశెట్టి అప్పల నరసింహం గారు మాజీ పార్లమెంటు సభ్యులు, నాకు నాన్నగారు 90వ జయంతి సందర్భంగా వారు 2007లో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి కూడా 2008 నుంచి కూడా వారి పేరిట ఒక ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే అందులో ప్రధానమైనది వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం ప్రతి ఏడాది. 2008లో 70 మందితో ఆ రోజు రక్తదాన శిబిరం ప్రారంభమైతే గత ఏడాది 1253 మంది రక్తదాతలుగా, అంటే ఇందులో అప్పటి నుంచి ఆ కల్చర్ డెవలప్ చేయడం జరిగింది మా నియోజకవర్గంలో కానీ విశాఖ నగరంలో కానీ. ఎవరు చేయలేని విషయాన్ని, అంటే ఎవరు చేయలేని ఘనకార్యాన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చూశాను. కానీ ఇటువంటి మంచి మనసుతో ఒక రోడ్డు ప్రమాదాలు జరిగిన ఏమైనా రక్తం ఎవరికైనా అవసరమైన ఇబ్బంది పడుతున్న రక్తం కోసం ఇబ్బంది పడే అవసరం లేకుండా ఒక ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గణబాబు గారు మంచి కార్యక్రమాన్ని అందరికి కూడా తెలియజేసి ప్రతి ఏటా కూడా వాళ్ళ నాన్నగారు జయంతి రోజు ఈ బ్లడ్ బ్యాంక్ని పెట్టి ఆ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకి ఈ బ్లడ్ అంతా సప్లై చేస్తారు. గతంలో మ్యాక్సిమం నాకు తెలిసి మొన్న లాస్ట్ టైం ఒక 850 దాకా ఇచ్చుంటారు. ఇప్పుడు కూడా యువత అందరూ కూడా బయటకు వచ్చి అందరూ ఈరోజు ఆయనకి అప్పలనరసి గారికి నివాళులు అర్పిస్తూ అతని మెమరీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ గణబాబు గారు చేసిన ఈ వినూత్న కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా ఆధ్యాత్మిక ఘట్టం టీటీడీ సరసన ఏవీ నగరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. అసెంబ్లీ ఆవరణంలో చేనేత వస్త్ర ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ ప్రజాప్రతినిధుల్ని ఆకట్టుకున్న చేనేత ఉత్పత్తులు. అభివృద్ధి సూచికగా నిలిచిన బడ్జెట్ ఇది. అసెంబ్లీలో ప్రతినిధి యనమల దివ్య. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగులు ఆందోళన పర్వం, డిమాండ్ సాధనకు ఉద్యమ బేరీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.